నమస్తే. ఎంపీ న్యూస్ మన ప్రజల న్యూస్కు స్వాగతం. ఈరోజు పేపర్ న్యూస్ చూద్దాం. ఏడాదికి 1.3 లక్షలు తెలంగాణలోని పేదింటి మహిళలకు ఖాతాలో టక్ వేస్తాం. నిర్మల్ జనజాతర సభలో రాహుల్ గాంధీ అంటాడు, కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తే ప్రతి సంవత్సరం మహిళా ఖాతాల్లో 1,30,000 రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పేసి నిర్మల్ జనజాతర సభలో రాహుల్ గాంధీ చెప్పిన వార్త మనం వింటున్నాం. దీంట్లో 1,00,000 రూపాయలు కేంద్రం వేస్తారట, 30,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం కలిసి 1,30,000 మీ అకౌంట్లో వేస్తాం, మహిళా అకౌంట్లో. కాబట్టి ఈసారి కాంగ్రెస్ని గెలిపించండి. కాంగ్రెస్ గెలిస్తే మహిళా ఖాతాల్లో 1,30,000 రూపాయలు వేస్తామని చెప్పిన వార్త మనం చూడొచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీలకు అదనపు రిజర్వేషన్లు, ముస్లిం రిజర్వేషన్లు తొలగించి వారికి ఇస్తాం. నిజామాబాద్ ఎన్నికల సభలో అమిత్ షా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అదనపు రిజర్వేషన్లు అట. ఈ ఎన్నికలు రాగానే అదనపు రిజర్వేషన్లు అవి ఇవి జనాలు కోరుకునేది ఒకటే, అభివృద్ధి, వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఈ రోడ్లు కానీ, ఈ వాటర్ కానీ, రానుపోని ప్రయాణాలు, ట్రైన్స్, బస్సులు ఇవన్నీ కరెక్ట్ వస్తే ఏవి అవసరం లేదు. మీరు ఉద్యోగాలు కల్పిస్తే చదువుకున్న వాళ్ళకి ఆటోమేటిక్గా చదువును బట్టో లేకపోతే వాళ్ళ తెలివిని బట్టో వాళ్ళ ఉత్తీర్ణను బట్టో వచ్చేస్తూనే ఉంటాయి, ఆ రిజర్వేషన్ బట్టే వస్తూనే ఉంటాయి. మళ్ళీ ఇంకా ఈ ఎన్నికలు రాగానే బూసి చూపిస్తారు, రిజర్వేషన్ పెంచుతాం, ఉద్యోగాలు కల్పిస్తాం అని. 10 సంవత్సరాల ఉద్యోగాలు ఎందుకు కలిపేయలేదు? 10 సంవత్సరాల ఉద్యోగాలు కలిపేయకుండా 2 లక్షలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చినప్పుడు మరి ఇంతవరకు వచ్చినాయి ఆ ఉద్యోగాలు. మరి ఇప్పుడు ఎన్నికలు రాగానే మళ్ళీ కొత్త ముచ్చట, ఎస్సీ ఎస్టీ బీసీలకు అదనపు రిజర్వేషన్లు. అదనపు రిజర్వేషన్లు ఎందుకు? ఉన్న రిజర్వేషన్ చాలా సరిపోతుంది, వాటి కంటిన్యూ చేస్తూ ఉద్యోగాలు ఇవ్వండి. అవి ఇయ్యరు, మళ్ళీ ఎన్నికలు రాగానే కొత్త ముచ్చట చెప్తారు. ఇది వీళ్ళ కథ. తెలంగాణ ప్రగతికి మోదీ గ్యారంటీ, కిషన్ రెడ్డి అంటాడు. ఇక మోదీ గ్యారంటీ 10 సంవత్సరాల నుంచి ఏమైంది? మరి మోదీ గ్యారంటీ 10 సంవత్సరాల నుంచి చేస్తాడు, ఎవరు వద్దన్నారా? తెలంగాణకు 10 సంవత్సరాలు ఏ గ్యారంటీ చేసి చెప్పినాక ఈ ముచ్చట చెప్పాడు అని కిషన్ రెడ్డి అంటాడు. కిషన్ ముచ్చట గట్టున్నది. సాయి ధరమ్ తేజ్పై దాడి, డ్రింక్ బాటిల్ విసిరిన వైసీపీ మూకలు. సాయి ధరమ్ తేజ్ తాడిపత్రిలో నిన్న జనసేన టీడీపీ అలయన్స్ తోటి ఎన్నికలు పోతున్నాయి ఆంధ్రాలో. అది లోక్సభ కానీ ఎమ్మెల్యే కానీ అన్ని అలయన్స్ తోటి ముందుకు పోతున్నాయి. దాంట్లో ప్రచారానికి వచ్చిన సినిమా హీరో సాయి ధరమ్ తేజ్కు వైసీపీ ముగ్గురు బాటిల్తో విసేస్తే కొన్ని దెబ్బలు తగినాయి అన్నట్టుగా మన వార్త చూస్తున్నాం. మా మామ అంబటి నీచుడు నికృష్టుడు. అంబటి రాంబాబు అని ఆంధ్ర మాజీ ఎమ్మెల్యే, వాళ్ళ అల్లుడు వీడియోలో సోషల్ మీడియాలో ఏం పెట్టిండు? మా మావ నీచుడు నికృష్టుడు, మా మావకు ఓట్లు వేయకండి, మా మావకు ఓట్లు వేస్తే మనం కూడా నీచులం అయిపోతామని చెప్పేసి వార్త పెట్టిండు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయితే తిరుగుతుందట. ఎందుకంటే సొంత అల్లుడు ఎట్లా చెప్పిండంటే ఆయన క్యారెక్టర్ ఏందో జనాలంతా అర్థం చేసుకోవాలని చెప్పేసి అతను పెట్టినట్టుగా మనం వార్త చూస్తున్నాం. వామ్మో 47 డిగ్రీలు దాటేసింది. జగిత్యాలలో 47.1 డిగ్రీలు. నేటి నుంచి రైతు భరోసా, మిగిలిన 39 లక్షల ఎకరాలకు రూపాయలు 2,000 కోట్లు చెల్లింపు, ఏ పరిమితి లేకుండా అందరికీ పెట్టుబడి సాయం. ఇంతకుముందు కాంగ్రెస్ వస్తే 5 ఎకరాల వరకే మీకు డబ్బులు రైతు బంధు ఇస్తుంది, మిగతా వారికి ఇయ్యద్దని చెప్పేసి చెప్పిన వార్త మనం చూసినాం. విషయం ఏంటంటే ఈ ఒక్కసారి అంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం పడ్డా కాబట్టి ఈసారి ఏ పరిమితి లేకుండా ఉన్న వరకు కంప్లీట్ చేస్తారట. ఉన్న వరకు ఇంతకుముందు పాత పద్ధతులే టీఆర్ఎస్ ఏ విధంగా రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు ఒక పరిమితి లేకుండా ఇచ్చిందో అదే మాదిరిగా ఇప్పుడు ఇస్తుందట. అట్లా మిగిలిపోయిన 39 లక్షల ఎకరాలు అంటే ఇంకా మిగిలిపోయినాయి. వాటికి ఈ 3 రోజులు అంటే 8 లోపల, మే 8 లోపల వాటి అన్నిటికీ కంప్లీట్ చేసి ఈ రైతు భరోసా కంప్లీట్ చేస్తామని చెప్పిన వార్త మనం చూడొచ్చు. పంట నష్ట పరిహారం పంపిణీ నేటి నుంచే కొన్ని జిల్లాలకు ఉన్నది, కొన్ని జిల్లాలకు లేదు. వడగల్ల వాటితోటి పంటలు దెబ్బతిన్నాయట, మొక్కజొన్నలు కానీ వడ్లు కానీ దెబ్బతిన్నాయట. వాటికి నష్టపరిహారం ఇయాటి నుంచే ఇస్తున్న వార్త మనం చూడొచ్చు. లోక్సభ ఎన్నికల్లో విస్తృత ప్రచారానికి హెలికాప్టర్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే తక్కువ టైంలో ఎక్కువ సభలు నిర్వహించడం కోసం హెలికాప్టర్ యూజ్ చేస్తారు. 11వ తారీఖులో మే 11వ తారీఖు లోపే తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు తిరిగి రావాలి. 17 ఎంపీ స్థానాలలో పర్యటించి రావాలంటే సమయం సరిపోదు కాబట్టి గాలి మోటార్ వాడతానట ఇప్పుడు రాజకీయ నాయకులు. దాంట్లో ఫస్ట్ కాంగ్రెస్ ఉందట. కాంగ్రెస్ 5 ఏళ్ళు ఉండదు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిచేది బీఆర్ఎస్ఏ. జగిత్యాల రోడ్ షోలో కేసీఆర్ అంటాడు ముచ్చట్లు. ఇది నవ్వే ముచ్చటేనా ఏమన్నా?
చిన్న పోరని అడిగినా ఒక్కసారి ఓట్లెత్తా 5 సంవత్సరాలకు ఉంటారు 3 రోజులు ఎంత చెప్పినా కూడా చెప్పి మన దమ్మవుతుంది తప్ప ఆయన దమ్మవుతుంది. 5 సంవత్సరాలకు ఎట్లా పోతుంది ఆయన? మరి ఎట్లుండదు నువ్వే చెప్పాలి, ఇక అది కూడా చెప్పరాదు మరి ఎట్లా ఉండదు. ఇవి ఈరోజు వార్తలు.